హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ సిరీస్కి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా నచ్చలేదని చెప్పలేదు. మీ అందరికీ ఈ సిరీస్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ముందైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో జరిగిన సిచ్యుయేషన్సే ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం, పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 5ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్. అత్త, మా మేడం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏం చెప్పిందంటే, మనల్ని ఎవరైనా ముట్టుకున్నారనుకో ఆ, మనకి సంతోషంగా అనిపించాలి. వాళ్ళు ముట్టుకుంటే మంచిగా సౌకర్యంగా ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు నన్ను రాగానే పట్టుకుంటావు కదా, హక్ చేసుకుంటావు కదా, అప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. అలా అనిపించాలి. అంతేకాని ఎవరైనా ముట్టుకోగానే మనకి అసౌకర్యంగా అనిపించింది అనుకో, ఇష్టం లేకుండా భయంగా అనిపిస్తే అది బ్యాడ్ టచ్. ఇంకా కొందరు మన ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు వేస్తారంట, అది బ్యాడ్ టచ్. అంటే ప్రైవేట్ పార్ట్స్ అంటే మనం దేన్నైతే బయటికి చూపించమో, మన బాడీని మొత్తం కవర్ చేసుకుంటాం కదా, ఏ పార్ట్స్ అయితే మనం బయటికి చూపించమో దాన్ని ప్రైవేట్ పార్ట్స్ అంటారు. మ్మ్. వాటిని తాకే హక్కు ఎవరికీ లేదు, కేవలం తల్లికి మాత్రమే. తల్లి కూడా మనకు అసౌకర్యంగా ఉన్నప్పుడు ముట్టుకోవడానికి వీల్లేదు. అంతే కదనే, నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అపరిచితులని దగ్గరికి రానివ్వద్దు. అంటే మనకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, స్ట్రేంజర్స్. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొద్దు, వాళ్ళని మన దగ్గరికి రానివ్వద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మధ్యలో దూరం ఉంచుకోవాలన్నట్టు. వాళ్ళకి మనని ముట్టుకునే హక్కే లేదు. అమ్మ, నాన్న, టీచర్, కొన్నిసార్లు డాక్టర్ కూడా అమ్మ నాన్న సమక్షంలోనే ఏదైనా టెస్ట్ చేయాలి, ముట్టుకోవాలి. తండ్రి కూడా ప్రేమగా ఆప్యాయతతో అలా తల నిమిరితే ఏం కాదు, మనకి తెలిసిపోతుంది అది వెంటనే. అవును, ఎవరి స్పర్శ ఎలా ఉందో మనకి వెంటనే తెలిసిపోతుంది. నువ్వు చెప్పావు కదా, భయంగా, అసౌకర్యంగా, ఇష్టం లేకుండా ఉంటుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతాం. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు మరి? కొందరికి వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు, మెంటల్ స్టేటస్ బాగుండదు, వాళ్ళు అట్లనే వేస్తారు. వాళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు, పైకి అమాయకంగా నటిస్తారు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా కష్టం కదా అత్త. అవును, అతిగా ప్రేమ చేస్తారు, అతిగా మాట్లాడతారు వీళ్ళు. మనకి తెలియని వాళ్ళు అతిగా ప్రేమ చేస్తూ అతిగా మాట్లాడుతున్నారంటే మనం నమ్మడానికి వీల్లేదు. అందరూ అలా ఉండకపోవచ్చు, అని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దా? ఆడపిల్లే కాదు తల్లి, మగపిల్లలు కూడా ఇది ఎదుర్కొంటారు. చిన్నపిల్లలు అమాయకంగా ఉంటారు కదా, అది ఆడైనా మగైనా ఇద్దరూ బాధితులే. అసలు ఆ వేస్ట్గాళ్ళు మన సమాజంలో ఎంతమంది ఉన్నారో ఎక్కడుంటారో మనకు తెలీదు. అందుకే పిల్లలకే చెప్తారు మన జాగ్రత్తలో మనం ఉండాలని. నువ్వు నా ఒళ్ళో పడుకుంటావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా, సురక్షితంగా ఉన్నాననిపిస్తుంది కదా, మనం అలా సేఫ్గా ఫీల్ అవ్వాలి. తల్లి ఒడిలో మనం అలాగే ఫీల్ అవుతాం. టీచర్ కూడా అప్పుడప్పుడు మన భుజాన్ని తట్టి మనని మోటివేట్ చేస్తూ ఉంటుంది. అంతే, మరే ఇతర వ్యక్తిని మనం నమ్మొద్దు, ముట్టుకొనివ్వద్దు. వాళ్ళకి మనని ముట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. మన శరీరం మన హక్కు, అసలు మన అనుమతి లేకుండా మనని టచ్ చేయొద్దు. మరి అలా ఒకవేళ ఎవరైనా చేస్తే, మనల్ని కాపాడే వాళ్ళు లేకపోతే? అదే చెప్తున్నాను కదా, అసలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైందనుకో, గట్టిగా చెప్పాలి నో అని, ముట్టుకోవద్దు అని. అస్సలు భయపడొద్దు. భయపడ్డావంటే వాడు నువ్వు పిరికిదానివని ఏదైనా చేస్తాడు. గట్టిగా చెప్పావనుకో నో అని, వాడి గుండెలో దడ పుడుతుంది. అమ్మో, ఈ అమ్మాయి ఎవరికైనా చెప్తుందేమో, గట్టిగా అరిస్తే ఎవరైనా వస్తారేమో అని పారిపోతాడు. అలా వాడు పారిపోయేటట్టు చేయాలి మనం.
మనం భయపడొద్దు. అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవాలి. ఇలా జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా భయపడతారు కొందరు. కొందరేంటి, అందరు పిల్లలు అంతే. ఎవరికి చెప్పాలో ఏమనుకుంటారో అనుకుంటారు. అని అది తప్పు. అలాంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడైనా ఎదురైతే వెంటనే వచ్చి అమ్మకి లేదా నాన్నకి చెప్పాలి. మీ టీచర్కి కూడా చెప్పొచ్చు. ఇంకెవరైనా నీతో క్లోజ్గా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అలాంటి వేస్ట్ గాళ్ళు ఇది సీక్రెట్గా ఉంచు అని చెప్తారు. ఎవరికి చెప్పొద్దని బెదిరిస్తారు కూడా. వాళ్ళది సీక్రెట్ అన్నారంటే అది మంచి విషయం కాదని దాని అర్థం. ఖచ్చితంగా ఎవరికైనా చెప్పాల్సిందే. కొందరు చాక్లెట్స్ ఇస్తారు, కొందరు ఇంకేదో ఆశ చూపిస్తారు. అమాయకులైన పిల్లలు వాటి కోసం వెళ్తారు పాపం. ఇంకా దరిద్రుడి చేష్టలకి బలైపోతారు. అలా బలైపోయిన పిల్లలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది జీవితాంతం వాళ్ళకి గుర్తుండిపోతుంది. జీవితంలో ఏదో ఒక దానిపైన దాని ప్రభావం పడుతుంది. అలా ఒక్కసారి జరిగిందంటే మళ్ళీ ఎప్పుడు వాళ్ళు దొరుకుతారా అని ఎదురు చూస్తారు దుర్మార్గులు. ఇంకా ఇంకా భయపెడతారు వాళ్ళని. చంపేస్తామని కూడా అంటారు. కానీ అస్సలు భయపడొద్దు. ఒక్కసారి అలా జరిగినా కూడా వెంటనే వెళ్ళి చెప్పాలి తల్లిదండ్రులకి. అపరిచితులే ఇలా చేస్తారనుకుంటాం. అంటే ఎవరో మనకి తెలియని వ్యక్తే వచ్చి అలా చేస్తాడనుకుంటాం. కానీ అలా కూడా కాదు. ఇంట్లో తండ్రి, మామలు, బాబాయిలు, తాతయ్యలు, చివరికి అన్న తమ్ముళ్ళు కూడా. ఇలా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పక్కింటి ఎదురింటి అంకుళ్ళు. నన్ను అడిగితే అసలు ఏ మగాన్ని కూడా నమ్మొద్దు. జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని నమ్మొద్దా? నమ్మొద్దంటే అలా కాదు, ఇతడు మంచోడే అని నమ్మి మోసపోవద్దు. ప్రతి ఒక్క మగాడికి దూరంగా ఉండాలి. ఏ మగాడిని నమ్మొద్దు ఈ విషయంలో. మరి నాన్న? నాన్నలందరూ మంచివాళ్లే. నాన్నల్లో కూడా కొందరు దుర్మార్గులుంటారు, దుష్టులుంటారు. చూడు తల్లి, నాన్నకి నిన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను కౌగిలించుకోవాల్సిన అవసరం అసలుకే లేదు. నీ మాటల్ని చూసి నిన్ను చూసి సంతోషపడతాడు, గర్వంగా ఫీల్ అవుతాడు. అంతే. వాళ్ళకి నీ మీద చేయి వేయాలని అస్సలుండదు. వాళ్ళే స్వయంగా వచ్చి నీ మీద చేయి వేస్తున్నారంటే నమ్మడానికి వీల్లేదు. అర్థమైందా? మగాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి దూరంగానే ఉండాలి. కొందరు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తారు, అది ఓకే. కానీ కొందరిని చూస్తే అదే పనిగా ముద్దు పెట్టుకుంటారు. అసలు అలా చేయడం చాలా తప్పు. ఎవడైనా అలా చేశాడంటే వాడొక వేస్ట్ గాడని మనం ముందే గ్రహించాలి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఎవడైనా వేస్ట్ గాడు అనవసరంగా ఒక బాబుని లేదా ఒక పాపని అదే పనిగా తిడుతూ ఉన్నాడనుకో, కసురుతూ ఉన్నాడనుకో, కించపరుస్తూ హేళన చేస్తున్నాడనుకో, వాడు ఖచ్చితంగా ఆ పిల్ల లేదా పిల్లాడిని ఏదో చేశాడనే అర్థం. లేకపోతే ఏదైనా చేయడానికి ట్రై చేశాడనే అర్థం. లేకపోతే అలా ఒకరిని ఎప్పుడూ దూషించడు. అసలు మనుషులు ఇలా ఎందుకు పుడతారు? అందరూ మంచి వాళ్ళలా ఉండొచ్చు కదా. వాళ్ళని కూడా మనం మొత్తానికే తప్పు పట్టలేం. ఎందుకంటే అలా చేస్తున్నారంటే వాళ్లకు సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అంటే చిన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి వాటికి బలైన వారే. అవునా? ఎక్కువ శాతం అంతే. లైంగిక దాడికి గురైన వారే పెద్దయ్యాక ఇలా చేస్తారంట. మళ్ళీ ఒక స్టడీ ప్రకారం వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, లేకపోతే ఇలాంటి దాడి జరిగేనా కావచ్చు, వాళ్ళు పెద్దయ్యాక ఇలాగే తయారవుతారంట. ఏదైనా తప్పు తప్పే కదా. వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? తప్పని తెలిసి కూడా చేస్తారు చూడు, అదే చాలా పెద్ద తప్పు. అందుకే అలాంటి వాళ్ళని మనం అనేకన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి ముందు. తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దు. అది ఎంత సొంత వాళ్ళైనా సరే. ఒకటి గుర్తుపెట్టుకో కారుణ్య, అలాంటి సంఘటన మనకెప్పుడైనా ఎదురైతే భయపడొద్దు, ఎవరికైనా చెప్పాలి. మనం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే
ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఇలాంటి సంఘటన ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటాయి. కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటివి ఎదుర్కొనని వాళ్ళు అసలు ఉండరు. నా విషయంలో కూడా చిన్నప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. నీ విషయంలో కూడానా? ఏంటత్త అది? ఒకటి కాదు, చాలానే జరిగాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సన్నివేశాలు చిన్నప్పుడు నా విషయంలో జరిగినవి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ధైర్యంగా వచ్చి ముందుకు చెప్పండి. అలా చెప్పడం వల్ల ఏంటి లాభం అనుకుంటారేమో. మనసు తేలికవుతుంది. ఇంతకు ముందెప్పుడు ఎవరికి చెప్పుకొని ఉండరు. ఇంతకీ ఏం జరిగింది? చిన్నప్పుడు నేను మా అక్క చదువుకోవడానికి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు సిటీలో ఉంటారు. అక్కడ చదువు బాగుంటుందని అమ్మా నాన్న అక్కడే ఉంచారు, పెదనాన్న వాళ్ళ ఇంట్లో. అంటే మీ పెద్దనాన్న? కాదు, పెద్దనాన్న కొడుకు. నాకు వరుసకి అన్న అవుతాడు. ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, నేను పడుకున్నాక నా పక్కన వచ్చి పడుకోవడం, మీద చేతులు వేయడం, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే నా పక్కన వచ్చి కూర్చోవడం, ఇలా చేసేవాడు. మరి నువ్వు అప్పుడు ఏం చేసావు? నేను చాలా భయపడేదాన్ని, చాలా అమాయకంగా ఉండేదాన్ని. అతను వస్తున్నాడంటేనే భయం వేసేది. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేదాన్ని. మరెవరికి చెప్పలేదా? వాడు అందరి ముందు అలా చేసేవాడు. మరి ఎవరు తప్పని చెప్పట్లేదేంటి అని మనసులో నేనే అనుకునేదాన్ని. మీ అక్కకి కూడా చెప్పలేదా? లేదు, మనం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా, వాళ్ళ గురించి అలా తప్పుగా చెప్పుకోవడం దేనికి అని అనుకునేదాన్ని. లోపల చాలా బాధపడేదాన్ని. తర్వాత నా నడుం మీద చెయ్యి వేసి గిల్లడం స్టార్ట్ చేశాడు. మొదటిసారి షాక్కి గురయ్యాను. తర్వాత అదే పనిగా అలానే చేస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా అరిచి ఏడ్చాను. మీ పెద్దనాన్న వచ్చి తిట్టాడా? అవును, పెద్దనాన్నకి కోపం వచ్చి తిట్టాడు. కానీ పెద్దమ్మ పెద్దమ్మ? వచ్చి నన్నే తిట్టింది. ఎందుకలా అరుస్తున్నావు, ప్రాణమైతే పోలేదు కదా అని. ఒక ఆడది నన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోయాను. అలా సంవత్సరం గడిచిపోయింది. వాడి చేష్టలు మాత్రం అలాగే ఉన్నాయి. మరి ఏం చేసావత్త? ఇంటికొచ్చాక అమ్మకి నాన్నకి ఇద్దరికి చెప్పేశాను. అప్పుడు ఏమన్నారు? వాణ్ణేం చేశారు? వాణ్ణేం చేయలేదు. ఇంకా మమ్మల్ని అక్కడ ఉంచొద్దని డిసైడ్ అయ్యి అక్కని నన్ను హాస్టల్లో వేశారు. ఏడవకత్త, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. వాణ్ణేం చేయలేదా? లేదు, వాడు ఇంకా అలాగే ఉన్నాడు. ఎప్పుడు ఆడవాళ్ళు దొరుకుతారా, ఎప్పుడు వాళ్ళ మీద చేయి వేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా. ఇప్పుడు నిన్ను అలాగే చేస్తాడా? చెంప పగలగొడతాను ఇప్పుడు అలా చేశాడంటే. అప్పుడు తెలియదు కాబట్టి అలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అంతే. వాడు వస్తున్నాడంటే దూరం దూరంగా వెళ్ళిపోతాను. చూసే వాళ్ళకి ఇవి చిన్నవే అనిపిస్తాయి, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇలాంటివి ఇంకా చాలా జరిగాయి నా జీవితంలో. మరి మీ జీవితంలో ఏం జరిగిందో కామెంట్లో తెలియజేయండి. మనుషులు ఎలా ఉంటారో అందరికీ తెలియాలి కదా. ఇంకా చాలా జరిగాయా నీ విషయంలో? అవును, చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్పత్తా. ఒక డాక్టర్. డాక్టరా? వాడు డాక్టర్ ముసుగులో ఉన్న ఒక విధవ అని నాకు తెలీదు. జ్వరం వస్తే మా నాన్న తీసుకెళ్లాడు హాస్పిటల్కి. లోపల పరదా వెనుక కూర్చోమన్నాడు. కూర్చున్నాను. మరి మీ నాన్న? మా నాన్నకు కూడా తెలీదు. డాక్టర్ కదా, ఏం టెస్ట్ చేస్తున్నాడో అనుకున్నాడు. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇలాంటి డ్రెస్సే, లంగా జాకెట్ వేసుకున్నాను. పైన తీసి చూపించమన్నాడు. నాకప్పుడు ఏమీ తెలీదు. ఇలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అసలు ఇవి ఏమీ తెలీదు. నాకెవరు ఏం జాగ్రత్తలు చెప్పలేదు. డాక్టర్ కదా, చూపించాలేమో అని తీశాను. ముట్టుకుంటాను అని అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. చేతులు పెట్టి ఏదేదో చేశాడు. ఈ డాక్టర్ ఏదో చేయకూడనిది చేస్తున్నాడని నాకు చాలాసేపటికి అర్థమైంది. వెంటనే లేచి నిల్చున్నాను, చేతులు అడ్డం పెట్టుకొని.
భయపడి వాడు వెళ్ళిపోయాడు. మరి మీ నాన్నకి చెప్పలేదా? లేదు, చాలా భయమేసింది. కొన్ని రోజుల వరకు పిచ్చిదాన్ని అయిపోయాను. అసలు నేను ఎందుకింత అమాయకంగా ఉన్నానని నా మీద నాకే అసహ్యం వేసింది. నేను అలా ఎందుకు చూపించానోనని చాలా బాధపడ్డాను. అమాయకంగా కనిపించే వాళ్ళనే టార్గెట్గా చేసుకుంటారు. పిల్లలందరూ అమాయకులే కదా. ఇలా కూడా చేస్తారా? నాకొక స్నేహితురాలుండేది. తనకి కూడా ఇలాగే చేశాడా? వీడింకా ఎవరినేం చేశాడో నాకు తెలీదు. ఇప్పుడు స్నేహితురాలి విషయంలో వీడు లేడు. ఆ స్నేహితురాలు కుటుంబంతో పాటు వాళ్ళ బంధువుల ఊరికి వెళ్లారంట. వాళ్ళ బంధువులు ఏమైనా చేశారా? తిరిగి ప్రయాణం చేద్దాం అనుకునేసరికి చీకటి అయిపోయిందంట. హ్మ్. ఆ రాత్రి బస్ ఎక్కి బయలుదేరారంట. రాత్రి బస్సులో లైట్లు ఆర్పేస్తారు కదా. ఆ, నీ సీట్ పక్కనే ఒక అతను నిల్చొని ఉన్నాడంట. అది డ్రెస్సులకి నెక్ కొంచెం పెద్దగా తీయించుకునేది అప్పట్లో. దీని పక్కకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి అందరూ ఉన్నారంట అక్కడే. వాడు అందులో చేయి పెట్టి ఏదేదో చేస్తున్నాడంట. ఛీ. అది చాలా అలసిపోయి గాఢ నిద్రలో ఉందట. దానికి మెలకు వచ్చేసరికి వాడి చేతి లోపలుందట. అది వెంటనే అలర్ట్ అయి ఆ చేతి తీసి విసిరి కొట్టిందంట. అంతే. అప్పటినుంచి అది మనిషి కాలేదంట కొన్ని రోజుల వరకు. అప్పటినుంచి కాలర్ నెక్కే వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎవరిని చూసినా భయపడేది. అది మా స్నేహితులందరం ఒకసారి కూర్చొని ఉంటే పాపం మాకు చెప్పింది. తల్లిదండ్రులకి ఎవరికి చెప్పుకోలేదంట. మాకు చెప్తే మేమేం చేస్తాం కానీ కొందరైతే నవ్వుకున్నారు. వాళ్ళకదేదో కామెడీలా అనిపించింది. అలాంటి సన్నివేశాలు జరిగితేనే కదా అవి ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తుంది. ఇంకా ఇంకా చాలు తల్లి. ఇవన్నీ నీ మైండ్లో పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. మనం జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నాను. ధైర్యంగా ఉండాలి. గట్టిగా మాట్లాడాలి. అప్పుడే ఇంకొకరికి మనల్ని చూస్తే వణుకు పుడుతుంది. నేను ఎలా ఉంటాను చెప్పు? ఎలా మాట్లాడతాను? చాలా గంభీరంగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడతావు. నేనంటే పడని వాళ్ళకి నేను నచ్చను. ఇలాంటి వాళ్ళకు కూడా. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళకి నా మాట తీరు నేను అన్నీ నచ్చుతాయి. మనం ఇలా మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. కానీ నీకు తెలుసా నేను లోపల ఎంత పిరికిదాన్నో? చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిరంతరం నన్ను నేను ఓదార్చుకుంటూనే ఉంటాను. కానీ బయటికి మాత్రం ఇలా ఉంటాను. ఏం చెప్తాండ్రు? కారుణ్య, ఏం చెప్తానవే? ఏం లేదమ్మా, అత్త మీద హాయిగా పడుకున్నాను. అదేం పండుకున్నాడు, అదేం పట్టుకున్నాడు? దిగు. ఇప్పటిదాకా చాలా తలనొప్పిగా ఉండే అమ్మా. ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా అత్తని పట్టుకొని పడుకుంటే. పరీక్షలు దగ్గరకు వచ్చినాయి, చదువుతానావా లేదా? కూసో. నేను కూర్చోను. నేను ఇలాగే కాసేపు పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. చదువుతా తీయలేవే, ఆదివారమేనే, కొంచెంసేపు ఉండని. నేను చదివిస్తా పో లేచినాక. భలే పట్టుకుంటావు పో పిల్లగాళ్ళను. నీకున్నది ఒకడే కొడుకాయే, పెళ్లి చేసుకొని పోయిండాయే. ఎప్పుడు కంటుడట ఇక నీ కొడుకు పిల్లగాళ్ళను? మొన్ననే అయింది కదనే పెళ్ళి. ఇక ఎప్పుడన్నా కానని వాళ్ళ ఇష్టం. పిల్లగాళ్ళు ఉంటే నా పిల్లగాళ్ళ మీద కొంచెం మనసు తీసేస్తావని. ఇప్పుడు ఏమైతుందా నీకు? నీకేం బాధ అవుతుంది? అందరూ ప్రేమ చూయించుతలేరని ఏడుస్తారు. నువ్వేందో కొత్తగా ప్రేమ చూయించుతా అని ఏడుస్తావు. మీ వాళ్ళ మీద చూయించుకో ప్రేమ, మా వాళ్ళ మీద ఎందుకు? నాకు దూరం చేద్దామని చూస్తానవా? నీ ముఖం, నీకు దూరం చేస్తానావే? నువ్వు తల్లివి, నేను అత్తని. ఇది నా రక్తం కాదా అవే? ఇది కూడా నా పిల్లనే. వాడు వచ్చిండు కావచ్చు, అన్నం పెట్టుపోనాడు. పెడతా పెడతా. దీనికి ఎప్పుడు నా పొరగాళ్ళ మీదనే అన్నీ మాయమాటలు చెప్తుంది. మాయమాటలు చెప్పి నాకు దూరం చేద్దామని చూస్తుంది. కార్తిక్ గాడు ఎక్కువ ఓడు గాని ఇదైతే మొత్తం దీని దగ్గరికే పోతుంది. కారుణ్య ఏం చెప్తుందో ఏమో, అదే చెప్తుంది. మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ ఏం చెప్తుంది రోజు, మీ అమ్మ నాన్న మంచిగా ఉంటారా, మీ వాళ్ళు ఏంది అని మొత్తం నా గురించి డీటెయిల్స్ అడుగుతుంది. నాకు తెలుసు. అడగంగానే ఇక మా పొల్ల మొత్తం చెప్తుంది. అబ్బో మా అత్త ఎంత మంచిదో అనుకుంటుంది. ఏమన్నా తెచ్చి పెడుతుందా అంటే ఏం లేదు. ఓ జడెత్తా అంటుంది నా బిడ్డకు. జడెత్తా అనగానే అబ్బా మా అత్త ఎంత మంచిది అనుకుంటుంది.
అడిగేస్తుంది జడేస్తుంది అన్ని మీద మీద పనులు. ఈ గంట ప్రేమ ఉంటే మన బట్టలు కొనుక్కరావచ్చు కదా నా బిడ్డకు. ఇంకేమన్నా కొనుక్కరావచ్చు కదా. ఏం కొనుక్కరాదు. మొగుడు దుబాయ్కి వెళ్ళి ఒకటి ఒకటి పంపితే పుక్కానికి వచ్చినాయి నాకు వారెత్తుంది, నా బిడ్డకు వారెత్తుంది. నా బిడ్డ చూసి అబ్బో మా అత్త ఎంత మంచిది అనుకుంటుంది. నా మొగుడు కూడా దుబాయ్కి పోతే నేను కూడా గట్లనే వారెత్తా అందరికీ. ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఇన్నే. అగజోడు ఇంకా అలముకుంటుంది. అమ్మ పోయిందా అత్త? పోయింది. ఎందుకే? అమ్మకి ఇట్లాంటి ఏం చెప్పది. పిచ్చి అమ్మ, పిచ్చి పిచ్చి వేస్తుంది. అట్లా అనద్దే. దానికి ఏం తెలియదు పాపం. అదో బిత్తిరి మొకబుది. పిల్లల్ని పెంచుడు ఒక కళ. అందరికీ తెలియదు. ఏదో అట్లా పెరిగిపోతారు పిల్లలు పాపం. అయినా పిల్లలు ఒక తల్లి చేతుల్లోనే కాదు, చుట్టూ పరిసరాల్ని చూసుకుంటూ పెరుగుతారు. అన్నీ మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. అత్త, నేను పెద్దగైనాక నా పిల్లలకు కూడా నేను అన్ని ఇట్లనే చెప్తా. చెప్పు. చెప్పడం ప్రతి తల్లి బాధ్యత. కానీ అదే పనిగా ఇట్లా అట్లా అది చేయకు ఇది చేయకు ఇది చెయ్యు అది చెయ్యు అటు పోకు ఇటు పోకు అని బాగా రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు. అప్పుడు పిల్లలకి విసుగు వస్తుంది. ఇక ఇదేం జీవితం రా బాబు అని భయపడతారు. ఆ మంచి అత్త. ఏమైందే మరి? దోస్తింటికి పోయేస్తా అన్నావు, వెంటనే వచ్చేసినావు? అదా, అది శృతి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. శృతి ఏమో పక్కింట్లో ఉంది. ప్రియా ఆంటీ బిర్యానీ చేసిందట, నన్ను కూడా తినమన్నది. నేను వద్దని చెప్పిన. శృతి తింటుందా? శృతి పాపం కదనే. ఎందుకే? వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివి ఏముండయి. పాపం దానికి ఏం నచ్చాయి. నాన్ వెజ్ తింటేనైతే వాంతికి వస్తుందట. నేను ఒకసారి పోయినే వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ ఏదో చేస్తుంది నాన్ వెజ్ వంట. నాకు ఆ వాసనకి వచ్చింది. అట్లా అనద్దు బిడ్డ. ఎవరింట్లో వాళ్ళు, ఎవరి తీరు వాళ్ళు వండుకుంటారు. అంటే వాళ్ళకు మసాలాలు తెచ్చుకోవడానికి డబ్బులు లేవు కావచ్చు. పాపం తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డ కోసమే బతుకుతున్నట్టు బతుకుతారు. ఎప్పుడు బిడ్డ గురించే ఆలోచిస్తారు. అవునత్త, నీకెట్లా తెలుసు? చూస్తే తెలుస్తుంది వాళ్ళ మాట తీరు వాళ్ళని చూస్తే. అత్త, నేను రేపు స్కూల్కి పోనత్తా. గిట్లే చేస్తేనే మీ అమ్మకు కోపం వస్తుంది. స్కూల్కి పోని అంటారు ఎవరన్నా? అబ్బా ప్లీజ్ అత్త, నువ్వు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లోనే నీతోటే ఉండాలనిపిస్తుంది. అట్లా అంటే మరి నేను వెళ్ళిపోతా. సాయంత్రం వచ్చినాక ఉంటా కదా. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, మీ అమ్మ నన్ను తిడుతుంది, నిన్ను తిడుతుంది. 10th క్లాస్ కదా బిడ్డ, స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, రావాలి. ఇంటికి వచ్చినాక ఏం చేస్తాను చెప్పు? మంచిగా రాత్రి వండుకొని కథలు చెప్పుకుందాం, సరేనా? సరే. ఈ సినిమా ఎంత బాగుందో, ఈ హీరోయిన్ ఎంత బాగుంటుందో కదా అభి. అభి, ఏంటి? నా హోంవర్క్ బుక్స్ నీ దగ్గరే ఉన్నాయి. నిన్న వచ్చి తీసుకెళ్ళావు కదా. అవును. మరి హోంవర్క్ చేసేసాను నిన్ననే. నావి కూడా చేసావా? నీవి నావి ఇద్దరివి చేసేసాను. అంటే నేను ఇప్పుడు హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్టం. నీకు చేయాలనుంటే మళ్ళీ చెయ్యి. ఛీ, నాకు అస్సలు ఇష్టం లేదు హోంవర్క్ చేయడం. ఎందుకు శృతి? నీకు చదువు అంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు తెలీదు. నాకు ఇష్టం లేదు. నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం. సరే చూడు. శృతి ఆంటీ, అమ్మకి చెప్పాను సినిమా చూసాక ఇంటికి వస్తుందని చెప్పాను. ఓకేనా? ఓకే ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. మీ బాబాయ్ అంట, ఎవరో వచ్చారు ఇంటికి. బాబాయా? ఏ బాబాయ్? ఎవరో దుబాయ్ నుంచి వచ్చారంట, నీకు తెలీదా? దుబాయ్ నుంచి వచ్చాడా? అంటే విమల్ బాబాయ్ నీ గురించి అడిగాడు. మా ఇంట్లో ఉందని చెప్పింది మీ మమ్మీ. నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాడంట కదా, అదే మాట్లాడుకుంటున్నారు. అవునా ఆంటీ? నువ్వేం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను మమ్మీ. అదేం చదువు? అయితే టీవీ చూడు, బుక్ పక్కన పెట్టి. లేకపోతే బుక్లో చదువు. చదువుతున్నాను కదా మమ్మీ, నేను టీవీ చూడట్లేదు. లేదు బేటా, అలా టీవీ సౌండ్స్ వస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది బ్రెయిన్కి. దానికి ఏది స్టోర్ చేసుకోవాలో అర్థం కాదు. చదువుకునేది ఉంటే పైకి వెళ్ళి చదువుకో. వెళ్ళు. ఇప్పుడే తిన్నావు కదరా, కాసేపు రిలాక్స్ అవ్వు.
టీవీ చూడు నువ్వు కూడా. లేదు మమ్మీ, నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. నైట్ లేట్గా పడుకున్నాను. సరే వెళ్ళు. ప్రియా, నా రూమ్ చూపిస్తాను, వస్తావా? రాను, నేను సినిమా చూస్తాను. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాను. సరే. రూమ్ చూపించడం ఏంట్రా? ఊరికనే అలా నా బుక్స్ అది ఇది చూపిద్దామని. సరే వెళ్ళు, పడుకో. ఇదేం సినిమా శృతి? ఇది ఇంకోటా? అవునంటీ, ఇది బాగుంటుందట. అభి పెట్టాడు. వాటర్ తాగుతావా శృతి? వద్దా ఆంటీ. ఈ విమల్ బాబాయ్ ఎందుకు వచ్చాడు? దుబాయ్కి వెళ్ళిపోయాడంటే అమ్మయ్య ఇంకా రాడనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చాడు? నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడే ఉంటే ఆంటీ ఏమనుకుంటుందో. ఎందుకు వచ్చాడు? దేవుడా దేవుడా, నేను ఇంటికి వెళ్ళేసరికి విమల్ బాబాయ్ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి. ప్లీజ్ దేవుడా, నాకు ఆ బాబాయ్ అస్సలు ఇష్టం లేదు. దేవుడా దేవుడా, బాబాయ్ వెళ్ళిపోవాలి. దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, బాబాయ్ ఉండొద్దు. ఏమైంది శృతి, నిద్ర వస్తుందా? శృతి? ఆంటీ, బిర్యానీ తిన్నాక నిద్ర వస్తుంది. నిద్ర వస్తే వెళ్ళి పడుకో. ఇక్కడ పడుకోవాలా? వద్దు బేటా, ఎక్కడ పడితే అక్కడ పడుకోవద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మన ఇంట్లో మనం పడుకోవాలంతే. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అస్సలు పడుకోవద్దు, ఓకేనా? ఏమవుతుంది ఆంటీ, మీరు మంచివారే కదా. నేను మంచిదాన్నని నాకు తెలుసు, కానీ నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదు కదా. నువ్వు నన్ను నమ్మొద్దు, అర్థమైందా? వెళ్ళు, పడుకొని లేచాక వచ్చి మళ్ళీ చదువు కానీ. నిద్ర వస్తుంది ఆంటీ, కానీ నాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఏ అది అమ్మ ఏమైనా తిట్టిందా? అమ్మ నన్ను ఎప్పుడు తిట్టదా ఆంటీ. మరి నాన్న తిట్టాడా? అమ్మ నాన్న ఇద్దరు ఏమనరు, మా నాయనమ్మ ఒక్కతే తిడుతుంది. ముసలి వాళ్ళు అలాగే ఉంటారు, పట్టించుకోవద్దు. కానీ వాళ్ళు చెప్పే మాటలు వినాలి. వాళ్ళకి ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మంచి మాటలు చెప్తారు. మా నాన్నమ్మ చెప్పింది ఏది నాకు వినబుద్ధి కాదా ఆంటీ. గట్టి గట్టిగా అరుస్తుంది నా మీదికి. అందుకే వెళ్ళనంటున్నావా? కాదా ఆంటీ, విమల్ బాబాయ్ వచ్చాడన్నారు కదా, అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదా ఆంటీ. అందుకే ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. అతను నిన్నేమైనా అన్నాడా? అనలేదు. మరి ఏమో ఆంటీ, నాకు అతనంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకు వచ్చాడో ఏంటో. ఛీ, నేను వెళ్ళేసరికి వెళ్ళిపోతే బాగుంటుంది. అలా అనద్దు తల్లి, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి అతిథి మర్యాద చేయాలి కదా మనం. అంటే ఏం చేయాలి? ఏం లేదు, ఒక చిన్న స్మైల్ ఇచ్చి బాగున్నారా అని అడగాలి, అంతే. వీలైతే మంచి నీళ్ళు ఇవ్వాలి, అప్పుడు నేను గుడ్ గర్ల్ అనుకుంటారు. నన్ను గుడ్ గర్ల్ అనుకుంటారా? అవును. ఒక బాబాయే కాదు, ఎవరు వచ్చినా అలాగే పలకరించాలి. సరే ఆంటీ. వెళ్తావా? ఈ సినిమా మొత్తం అయిపోయాక వెళ్తాను, ఇంకా కొంచెమే ఉంది. సరే, మీరు పడుకుంటారా ఆంటీ? లేదు, అంకుల్ వస్తాడు ఇప్పుడు. ఇంకా అంకుల్ భోజనం చేయలేదు కదా. మళ్ళా ఇంత నచ్చిన అత్తడు. ఈ వదిన ఏంది ఇంకా రాదు? వదినతోటి ఆ సుఖమే వేరు, ఎక్కడ దొరకది. ఏందో ఏమో గింత పిచ్చి నాకు వదిన అంటే. ఎన్ని రోజులైంది, ఎన్ని దేశాలు తిరిగినా ఈ సుఖం ఇంకెక్కడ దొరకదు నాకు. అమ్మా, ఇటు రావే ఒకసారి. ఏంద్రా? అన్న బయటకు పోయిండు, వదినని పంపి ఇటు. నీకు ఇప్పుడే దొరికిందా అర టైము? అడ అత్త ఎట్లా? ఏం రాడు, టైం పడుతుంది ఆడికి పోయి రావాలంటే. పైసలు ఇచ్చే అన్నను ఎందుకటు పంపినా అనుకున్నావు? గందుకే పంపినా. ఓర్ని అవ్వ, గందుకే పంపినావురా? నాకేం తెలుసు. పో, వదినని తొందర రమ్మను. నువ్వు ఆడ బయట కావాలుండు, అన్న వస్తే నాకు చెప్పు. సరే, పంపుతా. అన్న ఏడేస్తాడు అని టెన్షన్ అవుతుంది. ఈ వదినకి చెప్పే వచ్చినా కదా, ఎటన్నా పోయిందా ఏంది? ఇంట్లో ఉన్నదా లేదా? ఏంది వదినే గింతసేపా? ఇప్పుడు కూడా వదిన అని పిలిచాడు ఎందుకో? పేరు పెట్టి పిలవచ్చు కదా. ఎన్ని రోజులైంది వదినే. పెళ్లి చేసుకున్నా నన్ను అయితే మర్చిపోవు కదా. నిన్నెట్లా మర్చిపోతా వదినే? నాకు ఈ సుఖం ఎక్కడ దొరకది. నిజంగానా? మరి లేకపోతే నేను నీకోసమే ఇక్కడ దాకా వచ్చిన. నా కోసం వచ్చినావు.
పెళ్ళాం పిల్లల కోసం వచ్చినావు. నువ్వు నా పెళ్ళానివి కాదా వదినే? నీకు పుట్టింది మన బిడ్డ కాదా? చెప్పు. మన బిడ్డనే గాని నేను దుబాయ్కి పోకపోతే నీకు ఇంకొకరు పుట్టకపోదురా వదినే? మీ అమ్మ పట్టు పట్టి పంపించింది నిన్ను. నన్ను బుట్టలకు దించినావు, పోయి అడగూసున్నావు. అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు తెలుసా? తాళమేసి పెట్టినట్టున్నావు కదా నా కోసం. అందాలన్నీ అట్లనే ఉన్నాయి. లేకపోతే మీ అన్న ఎప్పుడో పొద్దుగాల పోయి రాత్రికి వస్తాడు, చలి సప్పుడు లేకుండా అంటాడు. ఏదన్నా నీకోసమే దాచిపెట్టినా. ఉమ్, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. నీ పెళ్ళాం ఏమంటుంది మరి? అదేమంటది దాని బోందా. బంగారు గొలుసు ఎత్తాంటివి ఏమై తేలేవా ఈసారి కూడా? మన బిడ్డకి అవుతుండే కదా. ఇప్పుడు రేటు బాగా పెరిగింది అదినే. దాని పెళ్లి వరకు మాదెత్తది. ఏం తెస్తావో ఏమో, మొత్తం నీ పిల్లగాళ్ళకే పెట్టుకునే తట్టున్నావు. గట్లంటావేంది? ఇది నా బిడ్డ కాదా? మరేం తెచ్చినావు ఇప్పటిదాకా? గన్నేళ్ళు పోతున్నావు వస్తున్నావు, గట్టిగానే వస్తున్నావు. నేనైతే నీ మీదనే నమ్మకం పెట్టుకున్నా. నా బిడ్డకు నువ్వే పెళ్లి చేయాలి, మంచి సంబంధం తీసుకురావాలి. తీసుకొద్దాం వదినే, గదెంతసేపు? మంచి సంబంధం తెత్తా, కట్నం మొత్తం నేనే పోసి పెళ్లి చేస్తా. నువ్వు భయపడకు, బాధపడకు, నేను లేనా? నువ్వైతే నన్ను మర్చిపోకు. నేను నిన్నెట్లా మర్చిపోతా? నువ్వు మర్చిపోకు. నా మొట్టమొదటి ప్రేమవు నువ్వే. నేను జీవితంలో మర్చిపోను. ఎప్పుడు వచ్చినా నా కోసం అన్నీ దాచిపెట్టి వడ్డిస్తావు. నేను నిన్నెట్లా మర్చిపోతా వదినే? అగో మళ్ళా వదినే అంటావు. నిద్రం పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగుండు. ఇక అట్లా ఎన్నిసార్లు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏం చేస్తాం తీ. నీ అన్నని దుబాయ్కి పంపి నువ్వు ఈయనే ఉండంటే నువ్వే ఉరుకుతీవి ముందుగాల. అన్నాను చూస్తే పోయేటట్టున్నాడా మరి? ముందు మన చేతిలో పైసలు ఉండాలి. ఇవన్నీ ఏడికెళ్ళి నడతాయి. ఉంటావు కదా ఒక 4 రోజులైతే. ఉంటా. అమ్మా అమ్మా, ఏయ్ ఏటే మొల్లి? అమ్మా, అమ్మని ఎప్పుడన్నా చూస్తానావా? ఇప్పుడే చూస్తావా? ఏమో ఇప్పుడే పుట్టినట్టు ఏమడుతుంది అమ్మ కొమ్మ అనుకుంటా. పోయి చదువుకపోనాడు. అమ్మ ఎక్కడుంది? చెప్తున్నా పడతలేదే. బిర్యానీ తినొచ్చిన వాళ్ళ ఇంట్లో? అవును, ఆంటీ వేసింది. ఈ పని ఏమున్నది కానీ మంచిగా. వాళ్ళు ఏమనుకుంటారు? దీనికి ఇంట్లో గతి లేదు కావచ్చు, ఇక్కడికి వచ్చి తింటాను అనుకోరా? ఆంటీ అట్లా ఏమనుకోదు. అయినా నేను రోజు తింటానా? ఫస్ట్ టైం ఇప్పుడే తిన్నా. ఇంకోసారి గిసొంటేసాలు అయ్యకు. ఇంట్లో ఏది పెడతా తినాలి, అర్థమైందా? సరే నానమ్మ. అమ్మ ఎక్కడుంది? లోపలుందా? అమ్మా, ఏయ్ ఏమైంది నానమ్మ? అమ్మ అక్కడ షాప్కోయింది. ఎందుకు? మీ బాబాయ్ వచ్చిండు, బాబాయ్కి ఏమన్నా తేయడానికి పోయింది. అవునా? నాన్న లేడా? మీ నాన్న ఎటు పోతాడో తెలియదా కొండి నీకు? కొత్తగా నాన్న లేడా అని అడగబడుతుంది. అగో మళ్ళా కట్టే పోతుంది. నా రూమ్లోకి పోతా, చదువుకుంటా. మంచం మీద కూర్చొని చదవద్దని చెప్పినావే నీకు? గిడ కూసోయి సాపల కూర్చొని చదువు. సరే, పుస్తకాలు ఉన్నాయి తెచ్చుకుంటా. అలా బాబాయ్ వన్నాడే కొండిదానా? పోయి పోయి వచ్చిండు దేశాలకెళ్ళి. లేపుతావా ఇప్పుడు పోయి సప్పుడు చేసుకుంటా? బాబాయ్ వన్నాడా? అంటే ఈ బాబాయ్ ఇక్కడనే ఉన్నాడా? చి, పోతావా నేను కూడా? పోయి వంటావా మన దగ్గర? నిద్ర వస్తుందా, పంటావా అని అడుగుతాన్నా. వస్తలేదు, ఇక్కడనే ఉంటా. ఇల్లు ఎంతసేపు ఉంటారో ఏమో, పిలవాలి తొందర రమ్మని. ఈ పొల్ల ఆయనతో చెప్పినా చెప్తుంది అల్లయ్యకు. దాన్ని ఇంటికా నుంచి రమ్మనాలి మెల్లగా. కొద్దిసేపు పోయి ఆడుకొని రాపో. ఇప్పటిదాకా పోయినా కదా, బాగాసేపు పోతే అమ్మ తిడుతుంది. ఉండి ఇన్నే మరి, ఆని లేపకు. లేపనానమ్మా, అటు పోను. నిద్ర వస్తుంది. ప్రియా ఆంటీ ఎంత మంచిది, బిర్యానీ పెట్టింది. అమ్మో, నేను పడుకున్నాక బాబాయ్ వస్తే నాకు భయం వేస్తుంది. నేను పడుకోవద్దు. అమ్మ వచ్చేదాకా కూర్చొనే ఉంటా. నా పుస్తకాలు కూడా అక్కడే ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఎల్లిగడ్డలు ఒలుస్తా. అమ్మకి ఎల్లిగడ్డలు ఒలిచి అక్కడ పెడతా.